మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జీతానికి నేను హ్యాండిక్యాప్, నాకు ఇల్లు లేదు, 4 ఫ్యామిలీలకు ఒక బాత్రూమ్, మేము అట్లా బతుకుతున్నాం. 2 ఆడపిల్లలు, నాకు మిషన్ కుట్టుకొని టైలర్ కుట్టుకొని బతుకుతా. నాకు ఇల్లు లేదు. నా బాధ ఎవరు చెప్పారు? ఇంతకుముందు 15 రోజుల కింద వస్తే ఇల్లు కోసం అని అప్లై చేస్తే రాత్రే మెసేజ్ వచ్చింది, డబల్ బెడ్రూమ్ మెసేజ్ వచ్చింది. నా పేరుతో నమస్కారము వారు విజయలక్ష్మి వారు అని వచ్చింది అంతే, కానీ ఫోన్ మాత్రం రాలేదు. నాకు ఫోన్ వస్తుందేమని ఆశతోనే వచ్చిన, మళ్ళీ ఇక్కడనే వస్తే నా పరిస్థితి జర తొందరగా అవుతుందేమని ఇక్కడికి మళ్ళీ వచ్చిన మేడం. బస్సులో ఫ్రీ అంటే ఎక్కి ఆడ ఈడ దిగుకుంటా. నేను కాలు మంచిగా లేదు, హ్యాండిక్యాప్, నేను పింఛన్ వస్తుంది, నాకు అబద్ధం కాదు, పింఛన్ వస్తుంది 4016 రూపాయలు. ఈయన 6016 రూపాయలు చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నాకు ఇల్లు పింఛన్ ఏమో కానీ నాకు ఇల్లు కావాలని నా బాధ మేడం. నాకు ఇక దేవిని దయ సరే, రేవంత్ రెడ్డి దయ, ఇక ఏం వేస్తుందో మేడం. ఇక నాకు ఆ బాధ, నాకు గట్ట బతుకుతున్నాం మేము. మీద ఉన్నోళ్ళకే ఇస్తారు మేడం, లేని వాళ్ళకు ఇస్తలేరు. ఉన్నోళ్ళకు కార్లు, బంగళాలు, ఇద్దరిద్దరు కొడుకులు ఉన్నోళ్ళకే ఇస్తుర్రు అని మాకు మాత్రం ఇస్తలేరు. హ్యాండిక్యాప్, నేను ఆడదాన్ని, 2 ఆడపిల్లలు, మేము ఇల్లు తిరిగి మేము ఖాళీ చేయమంటే ఎన్ని ఇళ్ళు ఎత్తుకాలి పోవాలి మేడం. ఇళ్ళ కాడ నీళ్ళ కాడ పంచాది, ఆకిలి కాడ పంచాది, ఏ దాని కాడ లుల్లులు పంచాదులు అవుతున్నాయి. మా బాధలు అట్లున్నాయి. మాకు ఇల్లు కావాలని నేను ఇక్కడికి మనవి చేసుకొని వచ్చినాను మేడం, అంత దూరం నుంచి. నేను అది ఎర్రమంజలి కాలనీలో ఇల్లు వాళ్ళు కొట్టిండ్రు, సంవత్సరం ఇస్తా అంటుండ్రు. ఇస్తా గవర్నమెంట్ ఇచ్చింది, గవర్నమెంట్ వాళ్ళు కొట్టింది. ఏం చేయాలో, ఏడు ఉండాలో ఏం అర్థం అవుతలేదు. ఇక ఖాళీ ఇరిగిపోయింది. లోపలికి వెళ్ళినావా? వెళ్ళి అప్లికేషన్ పెట్టి. మీరు చెప్పండి సార్. ఫిబ్రవరి 2022 నిమ్స్కు అవతల సైడ్లో మా ఇల్లు ఉండే. ఆ ఇల్లు చెప్పా చేయకుండా మధ్యరాత్రి వచ్చి ఒక 200 మంది పోలీసులు, తర్వాత మొత్తం ఖాళీ క్వార్టర్స్, గవర్నమెంట్ కోర్సే కూలగొట్టమని వాళ్ళకి ఆర్డర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కోర్సు కాకుండా మాది ప్రైవేట్ హౌస్. చెప్పా చేయకుండా 2 గంటల రాత్రికి వచ్చి తెల్లారి 4 గంటల మధ్య మొత్తం కూలగొట్టారు. కూలగొట్టిన తర్వాత మరి ఈఎన్సీ దగ్గర పోయినా, ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, ఎక్కడ పోయినా కూడా మీరు కట్టించి బల్లి ఇస్తాము, అది అనుకోకుండా కొట్టేసారు మా గవర్నమెంట్ వాళ్ళు. మీకు దారం నాగేంద్ర ఎమ్మెల్యే గారు అన్నారు, అదే కట్టించి ఇస్తామనేసరికి సరే అని చెప్పేసి మేము సెక్రటరియట్, ఆర్ఎండ్బి ఎక్కడెక్కడ అంతా తిరుగుతున్నాం. ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తుంది. అంటే 22 అన్న తర్వాత మేము మళ్ళీ దానం నాగేంద్ర దగ్గరికి వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాము. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు పోయినప్పుడు కాలు ఇరిగింది, అయినా కూడా ఇట్లా తీసుకొని పోయాము. ఏమైనా చేస్తాం అంటున్నారు, కానీ ఎక్కడి నుంచి కరెక్ట్ మాకు దాని ఏంటి ఉందనుకుంటున్నారా? ఏమన్నా కబ్జా చేసిండు అనుకుంటున్నారా? అయితే అది కబ్జా చేసుకున్నాడు అని అంటే అనుకుంటలేము. మాకు పని జరుగుతలేదు కదా, అది ఏం జరిగింది మాకు కాదు, కానీ మాకైతే పని జరగలేదు. చాలా మటుకు అయితే ప్రయత్నం చేస్తున్నాము. సెక్రటరియట్ పోతున్నాము, రిజ్వి అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, అతని దగ్గర పంపిస్తే అతని దగ్గర పోయినాము. అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు, ఇప్పుడు వేరే ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు. అక్కడ కూడా ఏ స్పందన లేదు, లోపలికి అసలు పోనిస్తలేరు. 4 గంటల నుంచి 5 గంటలకు రమ్మంటారు. ఆ టైం పోతే ఎప్పుడు పోయినా కూడా సార్ లేరు, మీటింగ్లు ఉండని అంటున్నారు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఎక్కడ ఉన్న ఫైల్ అక్కడ ఉంది. మేము మాత్రం బయట గుడి చేసుకొని ఉంటున్నామమ్మా. మాకు కిరాయి కట్టుకోవడానికి కానీ అక్కడికి పోవడం ఏం లేదు, మాకు ఎవ్వరు లేరు. ఇంకోటి ఏంటంటే మాకు గవర్నమెంట్ పెళ్లి చేసింది, ఏది 76లో వెంగళరావు గారు మాకు ఆడ ఇల్లు ఇచ్చారు. దాని ఫీజు కట్టినాం, పైసలు కట్టాము. కట్టిన తర్వాత ప్రతి రిసిప్ట్ ఉన్నది. ఆ రిసిప్ట్లన్నీ కూడా చూపెట్టమంటే చూపిస్తాం. మరి ఇప్పుడు మీకు అవన్నీ గవర్నమెంట్ ఇచ్చింది అంటే ఎందుకు కొడుతుంది సార్ ఏందని ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఏమన్నా అంటే, లేదు వెంగళరావు గారు మాకు కట్టించారు అంటే వెంగళరావుని అడుగుపో అంటాడు. ఎక్కడ ఉన్నాడు వెంగళరావు గారు? ఇప్పుడు ఉన్నారా? అప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది, మీరు తెలంగాణ గవర్నమెంట్ ఏంది మామూలు ఇట్లా రోడ్డు మీద పడిస్తున్నారు. చాలా మటుకు అయితే ఏడ్చి చిన్న పాపనమ్మా 2 బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడానికి వచ్చారు. చిన్నోడు ఏడుస్తున్నాడు బయట. అది చిన్నోడు ఉన్నాడు, మా మనమడు ఉన్నాడు అంటే లేలే అని చెప్పి మేము లేడీ పోలీసు తీసుకొని వచ్చారు. అప్పటి నుండి ఇంతవరకు అమ్మ రోడ్డు మీద ఉంటున్నాము. ఇక మేమైందంటే ఆంటీకం ఇట్లా అయిపోయింది, మేము రోడ్డు మీద అసలు ఎవరికి ఉద్యోగం లేదు, రోడ్డు మీద పడుతుంది. మా పరిస్థితి ఏంది, ఎట్లా మేము బతికేది? అందుకని ఇక్కడ ప్రజావాణిలో ఏమన్నా న్యాయం జరుగుతుందని వచ్చాము. అనిపిస్తుందా మరి? ఇక చాలా మటుకు అప్లికేషన్ ప్రజావాణిలో మాత్రం అప్లికేషన్ పెట్టాము, తప్పకుండా మీకు హెల్ప్ చేస్తామని అంటున్నారు. సరే, మనం ఒక గవర్నమెంట్ మనం ఒక అనుకున్నాం, మార్పు కావాలనుకుని మార్పు అయితే అయింది. దేవుడి దేవాల రేవంత్ రెడ్డి గారు మంచి చేస్తే ఎంపీ సీట్లు కానీ ముందు కానీ బాగుపడతారు. ఇక లేకపోతే గెలవడమా? ఇప్పుడు అందరి అప్లికేషన్ తీసుకొని మూలం పడేస్తే కారు లెక్క. నువ్వు చెలాయించాలి తప్పకుండా. సీఎం అయినందుకు
నువ్వు అందరినీ కలుపుకొని ముందుకు పోయినావు కాబట్టి మీరు ఉంటే ఇంకా మీకు మంచి స్పందన తెప్పిస్తూ ఎంపీ సీటు కూడా మేము గెలుస్తాం. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.